నువ్వు చెప్పినటువంటివి ఏంది? అయ్యా నాకు ఎక్కడ ఆస్తులు లేవు, నకిలీ డాక్యుమెంట్ అని ఒకటి. రెండోది ఏంది? అవినీతి అక్రమ సంపాదన నేను ఎక్కడా చేయలేదు, నేను ఆస్తులు పోగొట్టుకున్నాను అనేటువంటిది రెండోది. మరొకటి ఏంది? నాకెక్కడా కూడా ఈ రాష్ట్రం భారతదేశంలో పవర్ ప్రాజెక్టులు కానీ ఏమి కానీ నా కుటుంబ సభ్యులతో ఏమీ లేవు, నేను అంతా పోగొట్టుకొని అప్పులు పోలేనా, రాజకీయాన్ని అడ్డపెట్టుకుని సంపాదించలేదు అనేది. నా మీద కేసులు పెట్టడంలో నీ పాత్ర లేదు, లేదా నా మీద జనాలు రకరకాలైనటువంటి కేసులు కూరుకొల్పడంలో నా పాత్ర లేదు అని చెప్పి నువ్వు చెప్పావు. ఈరోజు నేను ఒకటే మాట చెప్తున్నా, నీకు సంబంధించి నువ్వు కనుక సిద్ధపడితే, నువ్వు సిద్ధంగా ఉన్నాను అని చెప్తే, ఒకవేళ నేను చేసినటువంటి ఆరోపణలు నిరాధారం అయితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పాను. బహుశా గుర్తుంటున్నాను జిల్లా ఈ రోజు నేను చెప్పేది, నువ్వు శాసన మండలి సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా, మరిద్దరం భగవంతుడి మీద ప్రమాణం చేసి శాసనసభలో అడుగు పెట్టాం. కాబట్టి నువ్వు నాకు చెప్పాల్సింది ఒకటే, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవము అని నువ్వు చెప్పే ధైర్యం నీకుంటే ఎక్కడికి వెళ్ళిన అవసరం లే, కోర్టులు అవసరం లేదు, న్యాయస్థానాలు మరొకటో కేసులు ఏమీ అవసరం లే. నువ్వు ఏ దేవుణ్ణి కోరుకుంటావో నీదే ఆప్షన్. నువ్వు కాణిపాకం పోదామా, మరో దగ్గరికి పోదామా, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే అని నువ్వు చెప్తే నా రాజీనామా సిద్ధంగా ఉంది. నేను రాజీనామాతో సిద్ధంగా ఉన్నా. ఈ రోజు నువ్వు ఇప్పుడు చెప్తే అప్పుడు ఎవరు అవసరం లేదు. నేను చెప్పినటువంటి మాట కట్టుబడి నేను నీతో పాటు స్పీకర్ దగ్గరకు వచ్చి, అయ్యా నేను పొరపాటు జరిగింది, ఇదిగో ఆయన ఒప్పుకున్నాను, ఆయన దేవుడి మీద ప్రమాణం చేశాడు, దాన్ని నేను నమ్ముకున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అని చెప్పి నువ్వు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, నా రాజీనామా పత్రం అక్కడ పెడతా. పెట్టిన తర్వాత నువ్వు చేయాల్సింది, పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవమే అని చెప్పి నా రాజీనామా తీసుకుంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను రాజీనామా ఇచ్చినటువంటి మాట వాస్తవం అని చెప్పి ఈ ఫార్మెట్ లో ఉండేటువంటి స్పీకర్ ఫార్మెట్ లో ఉండేటువంటి రాజీనామా. కాబట్టి నువ్వు ఏ రోజైనా నీకు ఇష్టం వచ్చింది ఎక్కడికైనా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు చెప్పేది ఏంది? పోలీసులు కేసులు తేల్చి చేసావు అని చెప్పి. పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవం అయితే నువ్వు అదే మాట చెప్పి నా రాజీనామా తీసుకుని వెళ్ళిపో, నేను సిద్ధంగా ఉన్నా. లేదు అనుకుంటే, నువ్వు కనుక ధైర్యం ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు తీసుకురా నీకు రాజీనామాని. నువ్వు పెట్టి అక్కడ పోలీసులు వెల్లడించినటువంటి విషయాలన్నీ వాస్తవం నేను అనుకుంటున్నాను అని, వాస్తవం కాదు అని చెప్పి నేను నీ రాజీనామా తీసుకున్నా. సిద్ధపడతావా? నువ్వు చెప్పాల్సింది ఏంటి?